అబ్బోడికి ఏం కాకుండా ఉండాలి కన్నస్వామి. మీ పాపాలే మాకిలా శాపాలుగా మారి మమ్మల్ని వేధిస్తున్నాయి. అట్ట అనమాక నిషి. ఇంకెలా అనాలి? ఆయనకిద్దరు అన్న టైటిలే భరించలేకపోతుంటే ఈవిడికిద్దరనే టైటిల్ ఓపెన్ అయ్యాక కూడా మీ సహించాలా? ఏమనకూడదా? మీ పాపాలే కదా మీ అబ్బాయి పాలిట శాపాలయ్యాయి. పాపాలని నువ్వనుకుంటున్నావు. నీకా పరిస్థితులు తెలియకంటున్నావని నీ మీద జాలి పడుతున్నాను. అయినా నేరస్తులతో చేయి కలిపి నేరాలు చేయమని నీ భర్తకి నేనేమి నేర్పలేదే. నేర్చుకుంది వాడు. ఇది వాడు చేసుకున్న పాపమే. ఈ నేరం ఆయనది కాదని ఆ హోమ్ మినిస్టరే ఇరికించిందని మీకు తెలుసు కదా మావయ్య. తెలుసు కాబట్టి అమ్మా ఈ మాత్రం అన్నా బాధపడుతున్నాను. వాడికేమీ కాకూడదని కోరుకుంటున్నాను. చూద్దాం. జేడీ టీం కూడా వాడిని కాపాడాలనే చూస్తున్నారంట. కౌశికి కూడా వెళ్ళింది కదా. నీకేమవుతుందోనని ఎంత భయపడ్డానో తెలుసా? నేను వచ్చాను కదా నిషి, ఏడవకు. ఇదంతా జేడీ టీం మహిమే. వాళ్లే కనుక కేసు తేల్చకపోయి ఉంటే మన యువరాజ్ ఖచ్చితంగా జైలుకు వెళ్ళి ఉండేవాడు. మన కుటుంబం ఎప్పటికీ జేడీ టీంకి రుణపడి ఉండాలి. ఉందాము కౌశికి, మన జీవితాంతము వాళ్లకు రుణపడే ఉందాము. అబ్బోడా క్షేమంగా తిరిగొచ్చుండవు. ఈ అమ్మకి అంతే సాల్ నాయనా. కన్న తల్లిని ముట్టుకోకంట ఉండవేందాయన. నవమసాలు మోసి కనీ పెంచిన తల్లిని ముట్టుకోకంటావా? ఈ మాట ఎండానికేనా? ఇంకా బతికుండదబ్బోడా. ఎంత మాట పడ్డా కూడా నేను ఇంకా బతికే ఉండానా? సావు నాకు రావట్లేదే. ఇంకా ఆపుతావా నీ ఓవర్ యాక్టింగ్? యాక్టింగ్ ఏందబ్బోడా? అవును, నీదంతా యాక్టింగ్ ప్రేమ. అయినా ఎందుకు మమ్మల్ని నీ యాక్టింగ్ తో చంపుతావు? నువ్వే అంటే నేను తట్టుకోలేను రాబోడా. నువ్వు చేసిన పని మేం తట్టుకునేలా ఉందా? చెయ్యకూడని తప్పులు చేసి ఇలా నటించేస్తే మాత్రం ఆ తప్పు పోతుందా? నువ్వు కనపడితే నాకవే గుర్తొస్తున్నాయి. నాకు కనపడకు. వినపడిందిగా. కనపడ్డమే కాదు, మీ మాట కూడా మాకు వినిపించకూడదు. చూసుండావబ్బో ఎట్టా మాట్లాడిపోతా ఉండారో. వాళ్ళు అన్నదాంట్లో తప్పే ఉంది. తప్పు చేసావు కాబట్టి పడాల్సిందే. అదే శ్రీవల్లిని నువ్వు ప్రేమగా చూసుకొని ఉండుంటే నీ కొడుకు కూడా ఏమీ అనుండేవాడు కాదు. నువ్వు నీ నిజాన్ని దాయడం కోసం ఆ అమ్మాయిని టార్చర్ చేసావు కాబట్టి వాడు అలా రియాక్ట్ అవుతున్నాడు. అందరం అదే ఫీల్ అవుతున్నాం. నేనే తప్పు చేయలేదు బా. అమ్మి నిజం శివుని సేరేలోపు మావి గారు, యువరాజ్ రిలీజ్ అయ్యాడంట కదా. జగదాత్రి వాళ్ళు వచ్చినట్టున్నారే. జేడీ టీం అడిగితే చెప్పారు. ఇంకా ఇంటికి రాలేదా? వచ్చాడమ్మా. కౌశికి వాణ్ణి తీసుకొచ్చింది. ఇదంతా ఆ జేడీ టీం వల్లే జరిగింది. ఇంకొకసారి మనకి హెల్ప్ చేసి వాళ్ళ మంచితనాన్ని వాళ్ళు మరోసారి చాటుకున్నారు. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అమ్మా. ఒక నిమిషం. హలో, చెప్పండి. మా నాన్నకి మనమే అని తెలిస్తే ఇంకెంత పొంగిపోతారో దాత్రి. ఆ విషయం చెప్పలేం కదా కేదార్. వచ్చేసారా?
మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు జగదాత్రి. యువరాజ్ని రిలీజ్ చేయించారు. చాలా థ్యాంక్స్. మేం చేశాము వదినా. అయినా జేడీ టీం కదా ఇదంతా చేశారు. మీరే కదా. ఏమంటున్నారు వదినా? మీరే కదా సాధు సార్కి చెప్తామని అన్నారు. ఆయనకు మీరు చెప్పబట్టే కదా జేడీ టీం హెల్ప్ చేశారు. అదే అంటున్నాను. అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళకు చెప్తే మీకు చెప్పినట్టే కదా. చెయ్యి కనిపించట్లేదే. అలా ఏం కాదక్క, మేమెంత చెప్పినా వాళ్ళు చెయ్యాలి కదా. ఇందులో మాదేం లేదు. క్రెడిట్ అంతా వాళ్ళదే. ఒప్పుకోరు కదా. జగదాత్రి, ఇదేంటి గోరింటాకు పెట్టుకున్నావు? ఏం పండుగుంది? అది ఈరోజు స్కూల్లో గర్ల్స్ కి మెహందీ కాంపిటీషన్ పెట్టాం వదినా. మా ప్రిన్సిపల్ గారు టీచర్స్ కి కూడా కలిపి పెట్టారు. వద్దంటే వినలేదు వదినా. నాకేమో ఇక తప్పలేదు.